వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు ఎవరెవరు ఎత్తులు పై ఎత్తులు ఎత్తున్నారు. ఇదే నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ గారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందంటూ జోస్యం చెప్పారు. ఇదే విధంగా టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, బీసీలకు న్యాయం చేసేది మేమే అని చెప్పి ఒక డిక్లరేషన్ సభ పెడుతున్నారు. మరి ఇదే అంశాల గురించి మనతో పాటు మాట్లాడడానికి సలీం గారు ఉన్నారు. సార్, సలీం గారు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతున్నారంటూ ప్రశాంత్ కిషోర్ గారు చెప్తున్నారు. మరి మీరేం చెప్తారు సార్? అంటే ఆయన జ్యోతిష్యం అయితే ప్యాకేజ్ తీసుకొని చెప్పినాడు. ఆయన ఏమంటే ఏమని గతంలో కానీ ప్రశాంత్ కిషోర్ చెప్పిన చాలా జ్యోతిష్యాలన్నీ విఫలమైనాయి. గతంలో ఎన్నికలు జరిగిన ప్రశాంత్ కిషోర్ యొక్క గొప్పతనం ఏమంటే ఎవరైతే గెలుస్తారో వాళ్ళ పక్కన పోయి నిలబడి నేనే వాళ్ళకి వ్యూహకర్త అంటాడు. ఆయన సొంతంగా నిర్మించుకున్న పార్టీకి ఆయన వ్యూహం చేయలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా రీసెంట్గా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏమని అభివర్ణించారంటే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఒక ప్యాకేజ్ ఇస్తారు, అతను ఏ ప్యాకేజ్ ఇస్తే ఆ ప్యాకేజ్కి ఇది చేస్తాడు అని ఆయన అభివర్ణించారు. ప్రశాంత్ కిషోర్ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే లేదు. అంటే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చింది ప్రశాంత్ కిషోర్ అని చాలా మంది చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీకి జనసేనకు అనుకూలంగా పనిచేస్తున్నట్లుంది. అంటే వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ మాటలన్నీ మాట్లాడారు కదా. మీకు ఇందాకే చెప్పాను, 2019లో ఒక వేవ్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి అనే వేవ్. అది అతను జనం నాడి తెలుసుకున్నాడు కాబట్టి వెంటనే జగన్మోహన్ రెడ్డితో జత కట్టాడు. నేనే గెలిపించానని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు అతను జోష్యం చెప్పే అతను మన జరిగిన రాజస్థాన్లో కానీ, బీహార్లో, మధ్యప్రదేశ్లో కానీ, ఉత్తరాంచల్లో కానీ అతని తెలంగాణలో అతని ఫలితాలు తారుమారైనాయి కదా. అలాంటి సమయంలో అతను ఎట్లా అనుకుంటారు మీరు? మరి వచ్చే ఎన్నికల్లో టీడీపీ కనుక గెలిస్తే బీసీలకి న్యాయం చేస్తుందని చెప్పేసి ఒక బీసీ డిక్లరేషన్ సభ పెడుతుంది. మరి మీరు ఎలా చూస్తారు సార్ బీసీ డిక్లరేషన్ సభను? ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఈ సమస్య తెలుగుదేశం పార్టీ భుజాన్ని ఎత్తుకుంటుంది. ఏమంటే మేము బీసీలకు అండ ఉంటాము, మేమే బీసీల పార్టీ అని. గతంలో మంత్రిత్వ శాఖలు ఎంతమందికి మీరు బీసీలు ఇచ్చినారు? జగన్మోహన్ రెడ్డి ఒక ఆచరణాత్మకమైన వ్యూహాన్ని ఇది చేసుకొని తన మంత్రివర్గంలో ఎంతమంది బీసీలు ఉన్నారో మీకు తెలుసు. అయితే ముఖ్యమైన చైర్మన్ పదవులు బీసీలకు ఉన్నారు, బీసీ మహిళలకు ఇచ్చినారు. అలాంటి సమయం ముఖ్యంగా మరి మొన్న బీసీ గణనకి ఆయన కంప్లీట్ చేసేసాడు. అలాంటివి ఉన్నప్పుడు రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో దీని ప్రకారమే ఒక చట్టబద్ధత తెచ్చాడు. బీసీలకి ఏమి అని, మహిళలకి ఏమి అనేది ఒక చట్టబద్ధత తెచ్చారు. కాబట్టి ఇప్పుడు ఇస్తున్న సీట్లలో కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తనయుడు మంగళగిరి నుండి పోటీ చేస్తా ఉంటే అక్కడ ఒక బీసీ మహిళకి ఇస్తున్నారు. ఇది చాలా నిదర్శనము. జగన్మోహన్ రెడ్డి బీసీల పట్ల ఎంత బీసీల సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టానుసారం మారుస్తున్నాడు. బీసీలు అంటే ఒక లెక్క లేని తనతో ఉన్నారు అంటున్నారు కదా వాళ్ళు. ఇది కరెక్ట్ ప్రశ్న. ఎందుకంటే బీసీలు ఎట్టి పరిస్థితుల్లో నెగ్గి చట్ట సభల్లోకి రావాలా అనే నిర్దిష్టమైన దేహంతో, లక్ష్యంతో ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. సో దీనికి సంబంధం లేదు. బీసీలకు మారుస్తున్నారంటే గెలిచే సీట్లకే మారుస్తున్నారు. ఎక్కడికి వెళ్తే గెలుస్తారో అక్కడే పెడుతున్నాడు. ఓడిపోయే సీట్లకు బీసీలకు ఇవ్వట్లా. సార్, అదేవిధంగా గత ప్రభుత్వంలో బీసీల కోసం ప్రత్యేకమైన సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఆ సంక్షేమ పథకాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు. మేము గెలిస్తే తిరిగి తీసుకొని వస్తాం బీసీల కోసం అంటున్నారు వాళ్ళు. కళలు కనొచ్చు, గెలిస్తే అనేది ఒక కళ. ప్రజలు భవిష్యత్తు నిర్ణయిస్తారు. గెలిచినప్పుడు వాళ్ళు తెచ్చినప్పుడు ఆలోచిద్దాం. అంటే బీసీల కోసం మేము న్యాయం చేసాము అంటే బీసీల కోసం ప్రత్యేకమైన సంక్షేమ పథకాలు కూడా కొత్తగా తీసుకొని వస్తామంటున్నారు కదా వాళ్ళు. ఇతర సామాజిక కులాల పట్ల చంద్రబాబు నాయుడుకి కానీ అతని పార్టీకి కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేదనేది వనజాక్షి విషయంలో కానీ, లేకపోతే వాళ్ళు మాట్లాడే తీరుల్లో కానీ, మంగళోళ్ళకి తోకలు కత్తిరిస్తామనే కానీ, లేకపోతే ఇంకోటి కానీ మీరు చూసిండే విషయాలు. ఇది అంటే ప్రజలు ఇవన్నీ మర్చిపోతారు అనుకోవడం ఎట్లయితుంది, సాధ్యమవుతుంది? ఆయన స్వయంగా ఒక లేఖ రాసినాడు సుప్రీంకోర్టుకి, చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టు జడ్జిలుగా బీసీలు పనికిరారు అని. ఇది ఎవరో చెప్పిండే మాట కాదు, ఈశ్వరయ్య గారు చెప్పింది. జస్టిస్ ఈశ్వరయ్య గారు చెప్పినారు. ఎంత క్రూరత్వం మనసులో పెట్టుకొని బీసీల పట్ల ఒక కపట ప్రేమను ప్రదర్శిస్తూ ఉండి జనం మర్చిపోతారు, బీసీలు మర్చిపోతారు అనేది అవివేకం. తప్పకుండా ఉంటారు. ఎవరైతే అభివృద్ధి సంక్షేమ ఫలాలు తిన్నారో వాళ్ళందరూ వైసీపీ వైపే ఉంటారు, దాంట్లో డౌట్ లేదు.